Welcome to Chanakya Educational Hub, where your journey towards knowledge and success begins. అమెరికాకు వచ్చిన చాలా మందికి అసలు పార్ట్ టైం జాబ్ చేయడం అనేది అవసరం అంటారా లేదంటారా? నువ్వు చదువు గురించి మాట్లాడట్లేదు. నువ్వు మాట్లాడుతుంది ఏంటంటే నాకు హార్డ్ జాబ్ దొరుకుతుందా, నాకు పార్ట్ టైం జాబ్ దొరుకుతుందా అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. $1 ఈజ్ ఈక్వల్ టు $80 కాబట్టి $2,000 సంపాదించిన $1,60,000 అవుతుంది. ఇండియాలో రావట్లేదు కదా $1,60,000 స్టార్టింగ్ లో రావట్లేదు కదా. లాంగ్ టర్మ్ గా ఏమైపోతుందంటే వాళ్ళు టెక్నాలజీని డెవలప్ చేసుకోక సరిగా చదవకపోవటం వల్ల వాళ్ళకి ఉద్యోగాలు రాని పరిస్థితి అయిపోతుంది. ఒకప్పుడు యుఎస్ కి రావడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఏంటి ఎంత మంది అయితే అంత మంది వస్తున్నారు. చదువు అంటే భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. ఇవాళ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి రెండూ లేవు. టోఫెల్ ఎగ్జామినేషన్ ఎవరు రాయట్లేదు, డబ్బులు ఇచ్చి రాయిస్తున్నారు. ఇంకా భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తే మనకి చాలా భయం వేస్తుంది. వెల్కమ్ టు స్వర్ణ టాక్స్ ఇన్ యుఎస్ఏ. యుఎస్ లో పార్ట్ టైం జాబ్స్ అవసరమా? అసలు ఈ ప్రశ్న గురించి మనతో మాట్లాడడానికి డేటా సైంటిస్ట్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్ వెంకట్ ఇక్కర్తి గారు మనతో ఉన్నారు. నమస్తే వెంకట్ గారు, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి. సో వెంకట్ గారు, అసలు అమెరికాకు వచ్చిన చాలా మందికి అసలు పార్ట్ టైం జాబ్ చేయడం అనేది అవసరం అంటారా లేదంటారా? పార్ట్ టైం జాబ్ చేయటం అనేటువంటిది అవసరమా కాదా అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి మనం డిస్కస్ చేయాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి ఒక $35,000 వాళ్ళకి ఎగ్జామ్ యూనివర్సిటీ ఫీజు ఉంటుంది. ఆ యూనివర్సిటీ ఫీజుని బ్యాంక్స్ అనేవి లోన్ ఇస్తాయి. వాళ్ళు డైరెక్ట్ గా యూనివర్సిటీకి పే చేస్తాయి. వీళ్ళకి ఇవ్వరు డబ్బులు డైరెక్ట్ గా. ఎవ్రీ సెమిస్టర్ వాళ్ళు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారు. సో కాబట్టి యూనివర్సిటీ వరకు బ్యాంక్స్ దగ్గర లోన్ ఉన్నారు, బాగానే ఉంది. యూనివర్సిటీ ఫీజు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సర్వైవ్ అవ్వాలంటే 2 సంవత్సరాల పాటు వాళ్ళు ఇక్కడ హాస్టల్లోనో లేకపోతే రూములు తీసుకునో ఏదో ఒకటి ఉండాలి అంటే నెలకి ఎట్లా లేదనుకున్నా కూడా బేర్ మినిమం నెలకి ఒక $1,000 ఖర్చు అవుతాయి. ఎందుకంటే ఒక $400 to $500 లైక్ అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటే అవుతుంది. మరి ఈ $1,000 నెలకి అంటే ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ ప్రకారము 1000 ఇంటూ సంథింగ్ 80 వేసుకుంటే $80,000 ప్రతి నెల వాళ్ళకి అయ్యే ఖర్చు ఎవరిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిస్తారు అంటే ఇండియా నుంచి ప్రతి నెల పంపించడం అనేటువంటిది అంత కష్టం. అది చెప్పా, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మనం ఉన్నాం అనుకోండి. సో కాబట్టి ప్రతి నెల వాళ్ళు $1,000 పంపించలేరు. కాబట్టి వీళ్ళ సర్వైవల్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే లీగల్ గా కాదు. లీగల్ గా ఏంటి అర్థం ఏంటంటే అమెరికాలో లీగల్ గా ఒక స్టూడెంట్ అనేటువంటి వ్యక్తి 20 గంటలు మాత్రమే పనిచేయచ్చు. అది కూడా క్యాంపస్ లోనే పనిచేయాలి, బయట పనిచేయకూడదు. క్యాంపస్ లోనే పనిచేయాలి, అది లీగల్. ఎవరు కాదంటూ ఎవరు ఆక్షేపించరు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళ డబ్బులు 20 గంటలంటే తక్కువ డబ్బులే వచ్చేస్తాయి. ఇక్కడ ఏమైపోతుందంటే ఒక హోటల్కో ఒక మోటల్కో వెళ్ళిపోతే గంటకు $10 $12 చొప్పున రోజుకి 10 గంటలు పనిచేస్తే రోజుకి ఒక $100-120 చొప్పున నెలకు వచ్చేసరికి ఒక $3,000 $3,500 వీళ్ళు సంపాదించడం అలవాటు చేసుకుంటారు. అలా సంపాదించుకున్నటువంటిది ఏమైపోతుంది అంటే దాంతో వాళ్ళు లివింగ్ ఎక్స్పెన్సెస్ గడిచిపోతుంటాయి. కొంతమంది ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు మాత్రమే అప్పు తీసుకుంటారు. సెకండ్ సెమిస్టర్ నుంచి ఇట్లా ఫీజు కట్టేసేసి ఏదో చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇల్లీగలే, లీగల్ గా మాత్రం కాదు, ఇల్లీగలే, ఖచ్చితంగా ఇల్లీగల్. మరి వీళ్ళు ఎవరన్నా పట్టుబడితే ఏంటంటే చాలా ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వీళ్ళు ఇన్ని గంటల పాటు హోటల్లో పనిచేస్తున్నారు అనుకుందాం. హోటల్లో కూర్చోడానికి కుర్చీ కూడా ఉండదండి. కూర్చోడానికి వాళ్ళు నుంచొని పనిచేయాలి టోటల్గా. ఈ నుంచొని 10 గంటల పాటు నుంచొని పనిచేసి వాళ్ళు రూమ్కి వచ్చేసి చదువుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? చదివే అవకాశం ఏమైనా ఉంటుందా? లిటరల్ గా ఏముండదు. కాబట్టి ఏమవుతుంది, షార్ట్ టర్మ్ బెనిఫిట్ కోసమని ఇలా హోటల్లోనో మోటల్లోనో ఎక్కడో పనిచేస్తూ లాంగ్ టర్మ్ గా ఏమైపోతుందంటే వాళ్ళు టెక్నాలజీని డెవలప్ చేసుకోక సరిగా చదవకపోవటం వల్ల వాళ్ళకి ఉద్యోగాలు రాని పరిస్థితి అయిపోతుంది. సో కాబట్టి షార్ట్ టర్మ్ బెనిఫిట్ కోసం చూస్తూ లాంగ్ టర్మ్ అని డిస్టర్బ్ చేసుకుంటున్నారు. ఒకటి. రెండవది అదే అడుగుదాం అనుకున్నానండి. ఇప్పుడు డబ్బుల కోసం మీరు చెప్పినట్టుగానే వాళ్ళ పరిస్థితి బట్టి చేయాల్సి వచ్చి చేస్తూ ఉంటారు. బట్ అది రిలేటెడ్ ఫీల్డ్ లో వర్క్ చేయకపోతే డబ్బులు వేరేగా తెచ్చుకున్నా కూడా ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి రాదు. ఆ జాబ్ చేస్తున్న చదువుకుంటున్నప్పుడు ఏదైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు గెయిన్ చేయాలో ఆ పార్ట్ టైం చేస్తూ అది రావట్లేదు. సో ఇప్పుడు అలా రాకపోవడం వల్ల ఉన్న ఇంపాక్ట్ జాబ్స్ దొరకట్లేదు.
అదే ఒక పెద్ద రీజన్ అవుతుంది కదండి. ఎందుకంటే మీరు ఫేక్ ప్రొఫైల్స్ పెట్టొచ్చు కానీ జాబ్ వచ్చేటప్పుడు తెలిసిపోతుంది కదా. 100% తెలిసిపోతుందండి. అదే ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే స్టూడెంట్స్ చాలా మంది ఈ ఫస్ట్ ఈజ్ టెక్నికల్ గా వాళ్ళు లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ సర్వైవల్ కోసం రోజుకి 10-12 గంటల పాటు నుంచొని పనిచేస్తూ ఆ రాగానే నిద్రపోవడము లైక్ కామన్. మనమైనా ఎవరైనా అంతే 10-12 గంటల పాటు నుంచొని పనిచేసిన తర్వాత ఇంకా మనం ఏం కాన్సన్ట్రేట్ చేస్తాం, మనం ఏం కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితి అయిపోతుంది. అది ఒకటి. లాంగ్ రన్ లో దట్ విల్ గివ్స్ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజ్. రెండవది ఏంటంటే మీరు సంవత్సరం నుంచి ఈ కత్తిపోటు సంఘటనలు కానీ ఆ సంఘటనలు కానీ ఏమన్నా చూసినట్లయితే ఎవరి మీద కత్తిపోట్లు చేశారండి? అందరూ స్టూడెంట్స్. 90% స్టూడెంట్స్, 90 కాదు 99% స్టూడెంట్స్. మరి స్టూడెంట్స్ మీరు ఎందుకు కత్తిపోటు దాకా వెళ్ళారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి, వీళ్ళు ఇల్లీగల్ గా ఏదో గ్యాస్ స్టేషన్ లోనో ఎక్కడో ఏదో పనిచేస్తూ ఉంటే వాళ్ళు వచ్చేసి ఇలా రిటర్న్ చేయటము, ఇలా స్టాబింగ్ చేయటము ఇవి చేశారు. అంటే ఇది ఇంకొక రిస్క్. ఇది ఒక పక్క సబ్జెక్ట్ రాకపోవడం ఒక రిస్క్, రెండో రిస్క్ ఏంటంటే ఇలాంటి పొరపాటును ఏమైనా జరిగాయి అనుకోండి, దట్ లీడ్స్ టు బిగ్ ప్రాబ్లం. అదేంటి లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ అయిపోతుంది. సో ఎందుకు ఈ స్టూడెంట్స్ ఇలా లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వాళ్ళకి తెలీదా? అరే మనం అమెరికా వెళ్తున్నాము, మనకి బ్యాంకు వాడు లోన్ ఇచ్చింది, ఫీజు కట్టడానికి మాత్రమే లోన్ ఇచ్చారు, ఇంట్లో ఉన్న పేరెంట్స్ వాళ్ళ దగ్గర డబ్బులతో ఫ్లైట్ టికెట్ కొనేశారు, అక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి నెల నేను ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కి 2 సంవత్సరాల సీనియర్స్ దగ్గర నుంచి పరిచయాలు ఉంటాయి. వాళ్ళ సీనియర్స్ ఉంటారు, వాళ్ళ సీనియర్స్ గైడ్ చేస్తారు. ఆ సీనియర్స్ చెప్తారు కూడా ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, అది ఇది అని చెప్తారు. చెప్పేసినప్పుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలిసినా కూడా వస్తున్నారు అంటే అర్థం ఏంటంటే దే ఆర్ రెడీ టు టేక్ దట్ టైప్ ఆఫ్ రిస్క్ తీసుకోవడానికి వస్తున్నారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య మనకు తెలుసు దాదాపుగా ఒక 2000 మంది స్టూడెంట్స్ ని డిపోర్ట్ చేశారు. చికాగోలో ఇక్కడ అక్కడ డిపోర్ట్ చేశారు. ఎందుకు డిపోర్ట్ చేశారు వాళ్ళని? వాళ్ళు ఏంటి, వాళ్ళ ఫోన్లు తీసుకొని చెక్ చేశారు, వాట్సాప్ లో ఇవి చెక్ చేశారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు, నాకు ఆడ్ జాబ్ దొరుకుతుందా, నాకు ప్రైవేట్ జాబ్ దొరుకుతుందా అని చెప్పేసి వాళ్ళ సీనియర్స్ తో వాళ్ళతో వీళ్ళతో చాట్ చేశారు. అరే నువ్వు వస్తుంది ఎందుకు, చదువుకోవడం కోసం వస్తున్నావు, నువ్వు చదువు గురించి మాట్లాడట్లేదు, నువ్వు మాట్లాడుతుంది ఏంటంటే నాకు ఆడ్ జాబ్ దొరుకుతుందా, నాకు పార్ట్ టైం జాబ్ దొరుకుతుందా అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. అంటే వీళ్ళు వచ్చేటువంటి వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే చదువుకోవటం కోసం కాదు. $1 ఈజ్ ఈక్వల్ టు $80 కాబట్టి $2000 సంపాదించిన $1,60,000 అవుతుంది. ఇండియాలో రావట్లేదు కదా $1,60,000 స్టార్టింగ్ లో రావట్లేదు కదా, ఇక్కడ ఏదో చేసేసుకోవచ్చు అనేటువంటి భావంతో వస్తున్నారు అని చెప్పి దాదాపుగా ఒక 2000 మంది స్టూడెంట్స్ ని డిపోర్ట్ చేసేసారు. సారీ వెంకట్ గారు, మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా యుఎస్ కి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఎవరైతే ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళకి వీసా ఇస్తుంది కదా చదువుకోవడానికి వచ్చేవాళ్ళు, మరి వాళ్ళు అంటే ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలని ఖచ్చితంగా ఒక రూల్ ఉండే ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు మరి ఆ డబ్బులతో వీళ్ళు ఇక్కడ సర్వైవ్ అవ్వగలరనే అంటే నమ్మకం యుఎస్ కి వాళ్ళకి దొరుకుతుందా? అంటే వాళ్ళెలా అప్రూవ్ చేస్తున్నారు అలాంటి ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, లేకపోతే ఎలా రాణిస్తున్నారు అంతమందిని? మీరు వచ్చి అమెరికా వచ్చి 20 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది డెఫినెట్ గా. అవునండి. నేను ఎడ్యుకేషన్ లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. చూపించేదంతా పేపర్ మీదేనండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పేపర్. లిటరల్ గా ఏమి ఉండదు, పేపర్ మీద మాత్రమే కనపడతాయి అంతే. పేపర్ మీద మాత్రం చూపిస్తారు 30 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్తారు. అక్కడ ఏమి ఉండవండి, అన్ని పేపర్ మీదే ఉంటాయి. అది ఒకటి. రెండవది వాళ్ళకి తెలుసు కదా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత డబ్బులు నాకు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇంత, ట్రావెలింగ్ ఇంత అవింత అని మొత్తం వాళ్ళు I-20లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఆ అమౌంట్ ఆ రోజుకి బ్యాంకులో వేస్తారు, ఈ వీసా రాగానే టక్కన డబ్బులు తీసేసుకుంటారు. ఇవన్నీ చాలా జరుగుతాయండి, ఒకటి కాదు. మీకు ఎలా చెప్పాలో నాకైతే తెలియదు కానీ, బట్ వేరాజ్ గత కోవిడ్ తర్వాత నుంచి మరీ ఘోరం అయిపోయింది. ఎందుకంటే టోఫెల్ ఎగ్జామినేషన్ ఎవరు రాయట్లేదు, డబ్బులు ఇచ్చి రాయిస్తున్నారు. GRE ఎగ్జామినేషన్ వాళ్ళు రాయట్లేదు, ఎవరో ఒకళ్ళు పోసేసి ఒక డబ్బులు ఇస్తే వాళ్ళే ఎగ్జామినేషన్ రాసేస్తున్నారు. అంటే వీళ్ళ టోఫెల్ వీళ్ళు రాయట్లేదు, వీళ్ళ GRE వీళ్ళు రాయట్లేదు. GRE వచ్చేసరికి 340 అనుకుంటాను మాక్సిమం స్కోర్. నాకు అడిగితే నీకు ఎంత స్కోర్ వచ్చింది అని అడుగుతాను, అడిగితే 325 అని చెప్తారు. 325 స్కోర్ వచ్చింది అంటే నువ్వు IITలో బీటెక్ చేస్తుంటే మీకు 325 స్కోర్ వచ్చింది అంటే మీరు బీటెక్ ఎక్కడ చేశా అని అడగండి. అడిగితే వాళ్ళు చెప్తారు IITలో చేస్తుంటే ఎస్ అగ్రీ, నేను ఒప్పుకుంటాను, మీకు 325 స్కోర్ వస్తుంది. చదివిందేమో ఒక పిచ్చి కాలేజీలో,
మాకు గుంటూరు పక్కన ఒక కాలేజ్ ఉంది, పేరు వద్దులేండి. ఒకసారి ఇంటర్వ్యూ కండక్ట్ చేశాను. ఇంటర్వ్యూ చేస్తే అతను అడిగాను, ఆ పిల్లవాడిని, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఎలా కనెక్ట్ చేస్తావు అని అడిగితే ఏదో డ్రైవర్ పెట్టి కనెక్ట్ చేసామని చెప్పాలి. కానీ వాడు ఏం చెప్పాడంటే ప్లగ్ పెట్టి కనెక్ట్ చేశాను. ప్లగ్ పెట్టి కనెక్ట్ చేస్తాను సరే, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. వెంటనే ఏ కాలేజ్ అని చూస్తే బలానా కాలేజీ. నేను వెంటనే ఆ కాలేజీ మేనేజ్మెంట్కి ఫోన్ చేశాను, నాకు తెలుసు వాళ్ళు. ఫోన్ చేసి ఏం సార్ ఇది పరిస్థితి అడిగితే, ఏం చేస్తాం సార్, మా స్టూడెంట్స్ అంతా లక్షాధికారులు అన్నారు. లక్షాధికారులు అంటే నేను ఇంకా బాగా డబ్బున్న వాళ్ళు ఏమో అనుకున్నాను. కాదు, ఎంసెట్ లో 1,00,000 పైన ర్యాంక్ వచ్చింది వాళ్ళకి. కొనుక్కొని ఇలా ఒకరితో రాయించుకొని వచ్చేసిన స్టాండర్డ్స్ తోనే వచ్చారనమాట. ఇవాళ వచ్చినటువంటి లాస్ట్ 1 year నుంచి వచ్చినటువంటి వాళ్ళలో 60% వాళ్ళే. 60%, మోర్ దాన్ 60%. ఒకప్పుడు యుఎస్ కి రావడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఏంటి, ఎంత మంది అయితే అంతమంది వస్తున్నారు. అసలు కని విని వినని పేర్లతో ఉన్న యూనివర్సిటీస్ లోకి వెళ్ళిపోతున్నారు. అక్కడి నుంచి వచ్చాము, ఇక్కడ నుంచి వచ్చాము అంటున్నారు. కానీ వాళ్ళకి ఇలా ఈ టోఫెల్ ఇలాంటి ఎగ్జామ్స్ లో మాత్రం స్కోర్స్ బాగా వస్తున్నాయండి. సో ఎందుకు వస్తున్నాయంటే ఇదే రీజన్. 70,000 రూపాయలు 80,000 రూపాయలు వాళ్ళు డబ్బు సంపాదించేశారు. వాళ్ళు రోజుకి 4 లక్షలు 5 లక్షలు సంపాదిస్తున్నారు. ఆ పరిస్థితి ఒక రోజుకి 4-5 లక్షలు సంపాదిస్తున్నారు. మరి ఇప్పుడు దీనికి ఇండియన్ గవర్నమెంట్ గానీ, ఇక్కడ ఇండియాలో ఉన్న పేరెంట్స్ గానీ, ఇక్కడ గానీ ఎవరు ఏం యాక్షన్ తెలియదండి. ఎవరికి తెలియదండి, అందరికి తెలుసుగా. తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. పేరెంట్స్ కి తెలియదా వాళ్ళు పిల్లవాడు తప్పు చేస్తున్నాడని? పిల్లవాడికి తెలియదా నా ఎగ్జామ్ వేరే వాడు రాస్తున్నాడని? తెలుసు కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమెరికా ఉందండి, ఇప్పుడు మనం ఉన్నాము. ఆఫ్ఘనిస్తాన్ మీద వార్ చేశారు. ఇక్కడ రిపబ్లికన్ డెమోక్రాట్స్ మొత్తం కలిసిపోయారు. అంటే దేశం యొక్క బెనిఫిట్స్ వచ్చేటప్పటికి అమెరికాలో ఉన్న రిపబ్లిక్ లేదు, డెమోక్రాట్స్ లేదు, అమెరికా మొత్తం కలిసిపోయింది, యునైట్ అయిపోయేసేసి ఫైట్ చేసాం. అంటే దేశం గురించి మనం అందరం వీఆర్ సిటిజన్స్, వీఆర్ ఆల్ ఇన్ వన్ వర్డ్. బట్ ఇండియాలో ఆ పరిస్థితి ఉందా? ఒక డ్యామ్ కడతారండి, ఆ డ్యామ్ కూలిపోతుంది కట్టక ముందే. అంటే మనం ఎక్కడ చేస్తున్నాం? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దగ్గర వాల్యూస్ తీసుకొస్తున్నాం? ఎథిక్స్ ఎక్కడ ఉన్నాయి మనకి? మనం ఎక్కడైతే మోసం చేయాలి, ఎక్కడ మోసం చేయకూడదు అనేటువంటి భావన ఇండియాలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ ని నాశనం చేసేస్తున్నాం. ఇవన్నీ ఒకటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేయడం వల్ల ఏం జరిగిపోయింది? వాళ్ళలో వాల్యూస్ లేకుండా అయిపోయినాయి. వాల్యూస్ లేకపోవడం ఏమైపోయినాయి? ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఇందా మీకు చెప్పాను నేను, మన పిల్లల్ని తప్పు చేయమనండి చూద్దాం. తప్పు చేయరు, దట్స్ ఇల్లీగల్, దట్స్ వీ కెనాట్ డూ దిస్ అని చెప్పేస్తారు వాళ్ళు స్ట్రైట్ గా. మరి ఈ పని ఇండియాలో చేయలేకపోతున్నారు. పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. నీకు టోఫెల్ కావాలా, వాళ్ళు ఉన్నారు, డబ్బులు తీసుకొని వాళ్ళు పరీక్ష రాస్తారు. ఇంకో ఈఆర్ఈ ఉన్నారా, డబ్బులు తీసుకొని రాసేస్తారు అని చెప్తున్నారు. నీకు బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఉన్నప్పుడు బుక్స్ అంటారు, మీకు తెలుసో లేదు, బుక్స్ అని చెప్పేసి. బుక్స్ అంటే అన్ని బ్యాంక్స్ యొక్క లెటర్ హెడ్స్ ఉంటాయి. ఆ లెటర్ హెడ్స్ మీరు టైప్ చేస్తారు, ఈ బ్యాంకులో ఈ సర్టిఫైడ్ కట్ట అని చెప్పేసి ఇంత డబ్బులు ఉన్నాయని చెప్తారు. ఈ కట్ట డాక్యుమెంట్స్ తీసుకొని కాన్సులేట్ కి వెళ్తారు. కాన్సులేట్ ఏం చేస్తుంది? I-20 చూస్తారు, లేకపోతే ఇంకోటి చూస్తారు, ఇంకోటి. కాన్సులేట్ వాళ్ళు మొత్తం చెక్ చేయాలంటే ఒక్క నిమిషానికి 10 లక్షల వీసాలు ఇష్యూ చేశారట. ఇండియాలో ఉన్న కాన్సులేట్స్ మొత్తం కూడా అమెరికన్ 10 లక్షల వీసాలు ఇష్యూ చేశారు. అంటే ఒక వీసా వాళ్ళకి ఎంత టైం కేటాయిస్తారు వాళ్ళు? లెస్ దాన్ 30 seconds. లెస్ దాన్ 30 seconds లో ఏం కంపేర్ చేస్తారు, ఏం చెక్ చేస్తారు, ఏం చేస్తారు చెప్పండి? ప్రాక్టికల్ గా చెప్పాలి, అవన్నీ జరగదు కదా. మనలో వాల్యూస్ ఉండాలి, మనలో ఎథిక్స్ ఉండాలి, మనం మంచిగా ఉండాలి అనే భావన వాళ్ళలో డెవలప్ కావాలి. ఆ డెవలప్ కావాలి అంటే చదువు అంటే భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. ఇవాళ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి రెండూ లేవు. మన చిన్నప్పుడు చదువు మీద భక్తి అన్నా ఉండాలి, భయం అన్నా ఉండాలి అని చెప్తారు. చిన్నప్పుడు ఏంటంటే చదువుకోకపోతే కొడతారని భయంతో చదువుతాము. పెద్ద అయిన తర్వాత చదువుకోకపోతే లైఫ్ లేదని చెప్పి చదువుతాము. అయిపోతాయి అనమాట. అలా అయిపోయిందండి. యాక్చువల్ గా మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ కరప్షన్ అంటున్నారు, దాంతో పాటు నాకు యాక్చువల్ గా ఫ్యూచర్ అంతా కూడా కరప్టెడ్ గానే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇలా ఎడ్యుకేట్ చేసుకొని చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ అయితే ఏమవుతుందండి? ఇక మనం ఆలోచించలేమండి. ఎందుకంటే దట్స్ ద రీజన్. ఇప్పుడు సిస్టమ్ ని ఎక్కడ పొల్యూట్ అవ్వకూడదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా అమ్మాయి ఒక ఎగ్జామ్ రాయాలి, మీరు నమ్మరు, తను ఇండియాలో MBBS చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి USMLE అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ 7 hours ఎగ్జామ్, 7 గంటల ఎగ్జామ్. రోజుకి తను 14 గంటలు 15 గంటలు కష్టపడి చదువుతుంది. చదివేసేసి ఎగ్జామ్ తీసుకోవాలి.
అంత ఎఫర్ట్ ఎందుకు? వాళ్ళు ఇంకో విషయం తెలుసలేదు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఐరిస్ టెస్ట్ చేస్తారంట. ఐరిస్ టెస్ట్ చేసి ఈ 7 hours ఎగ్జామ్ కదా, మధ్యలో బ్రేక్ ఇస్తారు, ఒక ½ an hour పాటు బ్రేక్ ఇస్తారు. బ్రేక్ అప్పుడు మళ్ళా వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఐరిస్ టెస్ట్ చేస్తారు. వాళ్ళు జ్యువెలరీస్ కానీ ఏమీ కానీ పెట్టుకోకుండా వెళ్ళాలి ఎగ్జామ్ కి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎందుకు? హ్యూమన్ లైఫ్స్. టుమారో షీ ఈస్ వర్కింగ్ విత్ హ్యూమన్ లైఫ్స్, మనుషులతో ఆరోగ్యంతో పనిచేయాలి కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, పర్టికులర్లీ ఫర్ దిస్ ఇయర్. మనకి అక్కడ ఏముందండి, అక్కడ ఏం జరుగుతోంది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో కాబట్టి ఏంటంటే మీరు అన్నారు చూసారా, ఇంకా భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తే మనకి చాలా భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది. ఎందుకంటే ఇవాళ మన పిల్లలు రేపు ఉద్యోగం వెతుక్కోవాలి అంటే, మన అమెరికన్ సిటిజన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, లైక్ ఉద్యోగం రావాలి అంటే ఈ ఫేక్ వాళ్ళతో పోటీ పడాలా పరిస్థితి? మన వాళ్ళు పోటీ పడగలరా? ఫస్ట్ క్వశ్చన్ ఈస్, పడగలరా? ఇన్ని అబద్ధాలు చెప్పగలరా? చెప్పలేదు. చెప్పనప్పుడు మన వాళ్ళ పరిస్థితి ఏంటి? జనాలు ఎవ్వరు, దిస్ ఇస్ అ బర్నింగ్ టాపిక్, బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ వెరీ బర్నింగ్ టాపిక్. అమెరికన్ సిటిజన్స్ యొక్క పిల్లలు, మన పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళని చూసినట్లయితే వీళ్ళు రేపు సర్వైవ్ అవ్వగలరా? వాళ్ళ సిచ్యువేషన్ లో వాళ్ళు ఉండగలరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సమస్య పరిష్కారం ఏంటి? సమస్య పరిష్కారం ఏంటి అంటే మనం ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తున్నాం, మనం ఒక ఫేక్ గా వచ్చాడు, ఒక 20 బీటెక్ అడుగుతాను, ఎక్కడ బీటెక్ ఎక్కడ చదివా ఉంటారు, ఏదో కాలేజీ పేరు చెప్తాడు. ఆ కాలేజీ పేరు చెప్పగానే నాకు అర్థం అవుతుంది వాళ్ళు ఎంసెట్ లో 1,00,000 పైన ర్యాంక్ వచ్చి ఉంటుంది అని చెప్పేసి. సో నీ జిఆర్ఈ స్కోర్ ఎంత వచ్చింది అని నీకు కొన్ని లెటర్స్ పంపిస్తాను. నాకు ఒక లెటర్ వచ్చింది, నేను ఒక ఫ్రెండ్కి వాళ్ళు పంపించారు. ఒక అమ్మాయి జిఆర్ఈ ఎగ్జామ్ 1 month బ్యాక్ రాసింది. షీ గాట్ లైక్ 265 స్కోర్ వచ్చింది. 1 month తర్వాత మళ్ళా రాసింది ఆ అమ్మాయి, షీ గాట్ 325 వచ్చింది. ఒక 1 month టైంలో 265 కి 325 కి ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? వై డోంట్ వీ క్యాన్సల్ దిస్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఒక లెటర్ పంపించాడు. లెటర్ పంపిస్తే వీళ్ళు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అవి చేశారు ఏదో చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి, అమెరికన్ గవర్నమెంట్ కావచ్చు, అమెరికన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఇవన్నీ పట్టుకోవట్లేదు నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే వాటన్నిటిని మాయ చేసేటువంటి తెలివితేటలు జనాల దగ్గర ఉన్నాయి ప్రస్తుతం. కాకపోతే ఎవరు ఆలోచించట్లేదండి. తెలివితేటలతో సర్వైవ్ అవుతున్నారు, ఏదో సక్సెస్ అయిపోతున్నారు అని ఆ మినిట్ కి అనుకుంటున్నారు. కానీ ఇది లాంగ్ రన్ లో ఎక్స్పీరియన్స్ వైజ్ గా, కెరియర్ వైజ్ గా మొత్తం అసలు సొసైటీ మొత్తం కూడా కరెక్ట్ అయిపోయి అన్సెక్యూర్ అయిపోతుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు మీరు అయిపోయింది. ఇప్పుడు అన్సెక్యూర్ అయిపోయింది టోటల్ గా. మనం బయటికి వెళ్తే మనం ఎవరితో మాట్లాడుతున్నామో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరేంటో తెలియదు. గ్రీన్ కార్డు ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు, లైక్ H1B ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు, పాత H1 తీసుకొని పేర్లు మార్చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, ఇవన్నీ చేసేస్తున్నారు. నేను చేయట్లేదని చెప్పి అన్నీ చేసేస్తున్నారు. ఇవన్నీ జరిగిపోతున్నాయి. కాకపోతే పట్టుకుంటే దొంగ, పట్టుకోకపోతే దొర అనే పరిస్థితిలో వాళ్ళు ఆలోచిస్తారు. నేనేం ఆలోచిస్తున్నానంటే, అరే మన ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలు రేపు అమెరికన్ సిటిజన్స్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు సర్వైవ్ అవడం ఎట్లాగో అనేటువంటిది మన అందరం ఆలోచించాల్సిన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచో వచ్చేటువంటి వాళ్ళ పరిస్థితి పక్కన పెడదామండి, మన పరిస్థితి ఏంటి? అవును, కనీసం మన వాళ్ళు రేపు ఇండియా నుంచి వాళ్ళు చదువుకొని వస్తారు, ఇక్కడ ఎంఎస్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ బ్యాక్ వెళ్ళి వాళ్ళు ఏదో కింద మీద చేయగలుగుతారు బికాస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. మన పిల్లలు ఇప్పుడు ఇండియా వెళ్ళి పని చేయగలరా? లేదు, చేయలేరు. 200% చేయలేనప్పుడు మన పిల్లల పరిస్థితి ఏంటి? దీని మీద మనం డిస్కషన్ పెట్టుకోవాలి. ఈ డిస్కషన్ కావాలని మీరు ఒక 10 మందిని ఇన్వైట్ చేయండి, కాన్ఫరెన్స్ ఇన్వైట్ చేసి ఆ 10 మంది చేత డిస్కషన్ పెట్టండి. ఖచ్చితంగానండి. ఇది నిజంగా చాలా మందికి అవేర్నెస్ తీసుకొని రావాలి ఈ పాయింట్ మీద. ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలు ఇక్కడ పుట్టారు, వీళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారు, వీళ్ళు ఇక్కడ ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు అబద్ధాలు చెప్పలేరు, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయలేరు, వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళు కరెక్ట్ గా వెళ్లేదానికి ఇప్పుడు అలానే ఇక్కడ ఎప్పుడో మాస్టర్స్ చేయడానికోనో లేకపోతే వేరేగా చదువుకోవడానికి వచ్చి వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ మీద గనక వాళ్ళు ముందుకెళ్తే ఆబ్వియస్లీ వీళ్ళకన్నా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకే జాబ్. అంతే కదా, 100 సాఫ్ట్వేర్ పెడతారు, అందుట్లో 100 తెలుసుకో సాఫ్ట్వేర్, మన వాళ్ళు 1 2 చెప్తారు, నాకు తెలిసిన అవే అని చెప్తారు. నేచురల్లీ అంతే కదండి, నేచురల్ గా. బట్ థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. ఎందుకంటే ఇలాంటి చాలా యాక్చువల్ గా సెన్సిటివ్ టాపిక్స్ చాలా మందికి తెలిసిన ధైర్యంగా వచ్చి మాట్లాడడానికి ఇష్టపడరు. బట్ మీరు మాత్రం మాకు ఈ రోజు ఇలా మా షోలో వచ్చి ఇలా నిజంగా నిక్కట్టుగా అంటే నిజంగా ఒక మాట మీద నిలబడి ఎలా జరుగుతుంది అనేది ఖచ్చితంగా కుండ పగలగొట్టినట్టు చెప్పారు. నేను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఎందుకంటే ఇది చాలా మందికి రీచ్ అవుట్ అవ్వాలి, అలానే తెలుసుకోవాలి. ఆ టైంకి ఒక ఏదో ఏమంటారు దెబ్బ తగిలితే బ్యాండేడ్ వేసినట్టు కాదు కదా, అది రియల్ ట్రీట్మెంట్ జరగాలి ఈ సిస్టమ్ కి మొత్తానికి. లేకపోతే రియల్ ఒకటేనండి, ఒకటే ప్రాబ్లం. మీరు ఇంకా ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. షాప్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శారీస్ అనుకోండి, శారీస్ బిజినెస్ చేస్తారు. షాప్ ఉంటుంది, షాప్ రెంట్, ట్యాక్స్ కడతారు, ఇన్ని చేస్తారు. అలా కాకుండా ఇండియా నుంచి 2 సూట్ కేసుల్లో శారీస్ పట్టుకొచ్చి వాళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? అంతే, వీళ్ళ బిజినెస్ కిల్ అయిపోయినాయండి. నాకు తెలిసి చాలా మంది బిజినెస్ లో మూసేశారు. ఎందుకు మూసేశారంటే ఇల్లీగల్ గా వచ్చేటువంటి వాళ్ళ బిజినెస్ చేయటం వల్ల ఇక్కడ వాళ్ళకి లేదు. అందులో మనం ఏం చేయాలి? ఎవరి దగ్గర ఐటమ్ కొనేటప్పుడు ట్యాక్స్ పేయర్ ఐడి ఉందా అని అడిగాం అనుకోండి. అడిగితే ట్యాక్స్ పేయర్ ఐడి ఉంటేనే పరిస్థితి. వాళ్ళందరినీ కొంత ఆర్గనైజేషన్స్ సోషల్ సెక్యూరిటీ ఉందా అని అడుగుతున్నారు. దాన్ని కూడా మళ్ళీ మన వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. అది వేరే విషయం, అది పక్కన పెట్టేస్తే. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ఫుల్ గా అండ్ యూస్ఫుల్ గా అవ్వాలని మరొకసారి కోరుకుంటాను. Akya Educational Hub, where dreams take flight and become reality. Please subscribe our channel for more updates and interesting facts about quality education.